అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి తెలిపారు. మంగళవారం నవరాత్రి ఏర్పాట్లను సుధారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మవారి చీరల వేలం పాటను సంవత్సరానికి గాను 1,80,000కు ప్రగాఢ్ సత్తిబాబు దక్కించుకున్నట్లు ఈవో సాంబశివరావు ప్రకటించారు. స్పీకర్ అయ్యన్న గారి తనయుడు, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణిని కోరారు. భక్తులు అమ్మవారి పూజ చేయించుకోవాలనుకుంటే రూ. 300 చెల్లించి రసీదు పొందవలసిందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ భక్త మహాశయులకు, పుర ప్రజలకు, తదితర గ్రామ ప్రజలకు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అర్చకులకు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారికి, అలాగే యువ కార్యనిర్వహణాధికారి గారికి, తర్వాత ఉపకార్య అధికారి గారికి, అందరికీ కూడా ఈ ఆలయ ప్రధాన అర్చకులకు, అలాగే ఉత్సవ కమిటీ మెంబర్లకు అందరికీ కూడా ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతిరోజు కూడా 3వ తారీఖు భవానీమాల నవరాత్రి దీక్ష ప్రారంభమవుతుంది. ఈ 3వ తారీఖు దాటిన తర్వాత మాల వేసుకోకుండా ముందు 3వ తారీఖునే మాల వేసుకోవాలని చెప్పేసి, నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే చండీ పారాయణ, సహస్ర కుంకుమార్చన, సామూహిక లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు విశేషంగా జరపబడుతున్నవి. అవి కాక ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆ విశేషమైనటువంటి అన్నదానం జరపబడుతుంది. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా అశేష అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ మరియు మండలంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి యొక్క దసరా నవరాత్రి ఉత్సవంలో 3/10/2024 తేదీ నుండి 12/10/2024 తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి వివిధ రకాల అలంకారాలతో దర్శనమిస్తారు. ఈ దర్శనానికి వచ్చే భక్తులకు గురించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ క్యూలైన్స్ కానీ, మంచినీటి సౌకర్యము కానీ, ఫ్రీ ప్రసాదము వితరణ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్స్ మెయింటైన్ చేయడానికి కానీ అక్కడ దేవాదాయ సిబ్బంది మరియు కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో అన్నదానం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షము తీసుకుని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం యొక్క నవరాత్రి ఉత్సవాలు రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు చాలా అత్యంత వైభవంగా చేయడానికి నిర్ణయించి ఉన్నారు. గతంలో కూడా ఎప్పుడు దీనికి అశేష భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారని నానుడి ఇక్కడ. కాబట్టి అమ్మవారి ప్రతిరోజు 9 రోజులు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని ఈవో గారు, బోర్డు మెంబర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో గారిని తగు చర్యలు తీసుకుని వాళ్ళకి మంచి సదుపాయం కానీ, దర్శనం త్వరితగా